ఫైనలీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రిలీజ్ అయింది. ఇది నో వే హోమ్ ఎండింగ్ని కంప్లీట్గా కంటిన్యూ చేస్తుంది. ఈ సినిమా బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే మల్టీవర్స్ని పక్కన పెట్టి మళ్ళీ పీటర్ పార్కర్ పర్సనల్ జర్నీ మీద ఫోకస్ చేయడం. ఇప్పుడు వరల్డ్లో ఎవరికి పీటర్ పార్కర్ తెలియదు. సో తను కంప్లీట్ ఎలోన్గా ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్గా న్యూయార్క్ని ప్రొటెక్ట్ చేస్తూ లైఫ్ కంటిన్యూ చేస్తాడు. స్టోరీ స్లోగా స్టార్ట్ అవుతుంది. క్యారెక్టర్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. యాక్షన్ సీక్వెన్సెస్ స్పెషల్లీ న్యూయార్క్లో వెబ్ స్వింగింగ్ సీన్స్ ఫ్రాంచైజ్లో బెస్ట్ అని చెప్పొచ్చు. CGI కన్నా ప్రాక్టికల్ ఫీల్డ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. నో వే హోమ్తో కంపేర్ చేస్తే నో వే హోమ్ కంప్లీట్లీ మల్టీవర్స్ ఈవెంట్ మూవీ. బ్రాండ్ న్యూ డే మాత్రం పీటర్ పార్కర్ లైఫ్, ఐడెంటిటీ, సాక్రిఫైస్, కాన్సిక్వెన్సెస్ మీద బిల్ట్ అయిన పర్సనల్ స్టోరీ. ఫ్యాన్ సర్వీస్ తక్కువ, ఎమోషన్స్ డెప్త్ ఎక్కువ. MCU కనెక్షన్స్ ఉన్నాయి కానీ మూవీ ఓన్ స్టోరీని డామినేట్ చేయదు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే టామ్ హాలండ్ యాక్టింగ్ ఈ మూవీలో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఈసారి కామెడీ కన్నా లోన్లీనెస్, గిల్ట్, రెస్పాన్సిబిలిటీ, ఎమోషన్స్తో చాలా మెచ్యూర్గా బ్యాలెన్స్ చేశాడు. పీటర్ క్యారెక్టర్ని చాలా గ్రౌండెడ్గా చూపించారు, అందుకే ఎమోషన్ సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. సపోర్టింగ్ క్యాస్ట్లో జెండాయా, సేడీ సింగ్ పర్ఫార్మెన్స్ బాగున్నాయి. స్పెషల్లీ సేడీ సింగ్ స్టాండ్అవుట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఓవరాల్గా బ్రాండ్ న్యూ డే మార్వెల్కి ఒక ఫ్రెష్ రీస్టార్ట్ అని చెప్పొచ్చు. యాక్షన్, ఎమోషన్, పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ ఇది ఫ్యూచర్ స్పైడర్ మ్యాన్ స్టోరీస్కి ఒక స్ట్రాంగ్ స్టార్ట్ అనొచ్చు.